D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది ఎండాకాలం, ఎండలు మండే కాలం. నిన్నటి ఉష్ణోగ్రతను నేడి ఉష్ణోగ్రత అధిగమిస్తున్నది. కాలంతో పాటే మన అలవాట్లు, ఆహార విధానంలో మార్పులు రావాలి. లేకపోతే బగబగ మండే ఎండ శరీరంలోని నీటిని గటగటా తాగిస్తుంది. ఒంట్లో హుషారు పుట్టించే లవణాలన్నీ ఆవిరైపోతే దినచర్య నీరసమైపోతుంది. ఎండాకాలంలో హుషారుగా హాయిగా ఉండాలంటే చల్లని జాగ్రత్తలు ఎన్నో పాటించాలి. ఈ వేసవిలో వాతావరణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరికలు ఇప్పటికే వెలువడ్డాయి. ఎండల కారణంగా పెరుగుతున్న వేడి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడికి ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ కాలంలో వడగాళ్లు ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. పైగా పిల్లలకు వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ఆరుబయట ఆటపాటల్లో మునిగిపోతారు. ఇలాంటప్పుడు వారు డీహైడ్రేషన్తో ఇబ్బంది పడవచ్చు. వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక రోగులు వడదెబ్బ, హెపటైటిస్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇక ఎండాకాలం విద్యార్థులకు పరీక్షలు, ఎంట్రన్స్ల సమయం. ఎండలో బయటికి పోవడం తప్పనిసరి. ఉదయం నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతుంటాడు. ఈ ఎండలో ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. ఈ కిరణాలు చర్మానికి సోకితే క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. ఇన్ని కష్టాలను కొని తెచ్చి ఎండల్ని తప్పించుకునే చల్లని ఉపాయాలు చాలానే ఉన్నాయి. వాటిని పాటిస్తే ఎండాకాలం ఎంతో హాయిగా గడిపేయొచ్చు.